ఆల్ మై డియర్స్, ఒకరోజు ఒక వ్యక్తి ఇలా అన్నారండి. త్రిబుల్ హెచ్ గురించి, ఈ 6K డ్రా గురించి నేను చెప్తే ఆయన ఏమన్నాడంటే, సార్ నాకు ఇన్స్టెంట్ మనీ ఒక చిట్టి కడితే త్వరగా నాకు అమౌంట్ అనేది వస్తుందండి, నాకు యూజ్ అవుతుందని చెప్పాడు. అయితే నేను ఒక ప్రశ్న వేశానండి, దానికి మీరు సమాధానం చెప్పండి సార్ అంటే, మీరు మా దాంట్లో జాయిన్ అవ్వటం అవ్వకపోవటం అనేది ప్రక్కన పెడితే పూర్తిగా ఒక విషయాన్ని మీకు వివరిస్తానండి. అదేంటంటే, సార్ మీరు సపోజ్ ఒక 3 లక్షల రూపాయలు చిట్టి కట్టాలి సపోజ్ అనుకోండి. జనరల్గా ఈ 3 లక్షలకి మీరు 15,000 రూపాయలు నెల కట్టాలి. ఇది ఒక 20 నెలలు మీరు కట్టవలసి వస్తుంది జనరల్గా. అయితే మీరు ఏం చేస్తారంటే, ఈ 3 లక్షల రూపాయలు చిట్టి కట్టి ఏం చేస్తారు సార్ మీరు అని అడిగారు. అదే సార్ మాకు బిజినెస్కి వాటికి ఉపయోగపడుతుంది కదా సార్, దేనికైనా కొనాలన్నా, బంగారం కొనాలన్నా, ఏం కొనాలన్నా మాకు ఉపయోగపడుతుంది కదా సార్. ఓకే సార్, సార్ మేము కూడా చేసేది ఏంటి సార్ అని అడిగా. అని ఒకటి అడిగాను క్లియర్గా. అంటే మనిషి సైకాలజీ చూడండి, చాలా విచిత్రమైనది, చాలా డిఫరెన్స్గా ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకు చెప్తున్నానంటే, మన దగ్గర ఈ బల్క్ అమౌంట్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు మన ఆలోచన మారుతూ ఉంటుంది. జనరల్గా ఎలా మారుతుందని, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలని చాలామంది చూస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదండి ఆ టైంలో. ఎవడికో 2 లక్షలు వచ్చిందనుకోండి ఈరోజు, ఎవడో బ్యాంకు లోన్ ఇవ్వటం, లేకపోతే ఏదైనా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అవ్వటం, ఏదో సంథింగ్ జరిగింది అనుకోండి, ఒక 2 లక్షలు లేదా 5 లక్షలు వచ్చిందనుకో. నేను చాలామంది చూస్తూ ఉంటాను, 100కి 99 మంది చూస్తూ ఉంటాను జనరల్గా. నేను చూసిన దాంట్లో ఈ 2 లక్షలు అయిపోవాలి, అడికి బట్టలు కొనేస్తాడు, లేదా అవి కొనేస్తాడు, ఈ కొనేస్తాడు, అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు. ఆ 2 లక్షలు అయిపోయేంత వరకు నిద్ర పట్టదు పూర్తిగా. ఆ 2 లక్షలు అయిన తర్వాత మళ్ళీ మొదలుకు వస్తాడండి, అయ్యో నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, మళ్ళీ ఎవరిని అడగాలి అప్పు అని. చూసారా ఈ మైండ్ ఎలా మార్చింది? ఈ 2 లక్షలు ఇచ్చినంతసేపు నీ దగ్గర లేదే, నీ బుర్ర నీ దగ్గర లేదే, నీ ఆలోచన నీ దగ్గర లేదే. ఎందుకు లేదు అంటే, చూడండి, మన కంపెనీ ఏం చెప్తుందంటే, నువ్వు 3 లక్షల రూపాయలు చిట్టి కడుతున్నావు, ఈ 3 లక్షల రూపాయలు దేనికోసం కడుతున్నావు అని అడుగుతుంది. అయితే మీరు బంగారం కొనడానికి ఈ 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, ఒక ల్యాండ్ కొనడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, లేదా ఒక బిజినెస్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా అని మీ 3 క్వశ్చన్లు కూడా త్రిబుల్ హెచ్ అడుగుతుంది మిమ్మల్ని. మీరు బంగారం కొంటే మరి అదే బంగారాన్ని మనకి లక్కీ డిప్లో నెల మీకు బంగారం 1వ నెల నుంచి 49 నెలల వరకు కూడా ఈ లక్కీ డిప్లో గెలుచుకునే అవకాశం ఉంది. ఈ బంగారంతో పాటు సిల్వర్ గెలుచుకునే అవకాశం ఉంది. మీరు కట్టిన డబ్బుకి 100% ఈ ల్యాండ్ వస్తుంది. ఏమీ రాకపోతే విఐపి డ్రాగా వర్తించి 10 సెంట్లు అగ్రికల్చర్ ల్యాండ్ వస్తుంది, 10 గ్రాములు గోల్డ్ వస్తుంది, 10 గ్రాములు సిల్వర్ వస్తుంది అని కంపెనీ చెప్తుంది. అయితే ఈ 3 లక్షల రూపాయలు మీరు చిట్టి పాడి ఏం చేస్తారు? 10వ నెల పాడితే పోనీ లక్షకి 70,000 80,000 కాడికి వస్తే 2,40,000 వస్తుంది. తర్వాత పాడితే 250 వస్తుంది. ఎప్పుడు పాడినా 50 నుంచి 70,000 మీకు లాస్ అనేది వస్తుంది. అంటే 3 లక్షల రూపాయలు చిట్టి ఆడితే 3 లక్షల రూపాయలు వస్తుందా? రాదు. జనరల్గా ఒక వ్యక్తి లాస్ట్ దాకా ఒకటికి మాత్రమే ఈ 3 లక్షల రూపాయలు కూడా పూర్తిగా రాదండి. ఈ కమిషన్ పోను 2,85,000 రూపాయలు మాత్రమే వస్తుంది. 5% జనరల్గా వేసుకున్నా, కొన్ని అయితే 7% కూడా నడుస్తున్నాయి అన్నారు. 5% కడికి వేసుకున్నా కూడా 2,85,000 మాత్రమే వస్తుంది. 3 లక్షలు పూర్తిగా రాదు. కానీ మన కంపెనీ ఏం చెప్తుందండి, ₹1 వడ్డీ ఎక్కడా తీసుకుంటలేదు. మీ దగ్గర ఎక్కడా కూడా వడ్డీ తీసుకోకుండా, ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, పార్ట్ పేమెంట్ అడ్వాన్స్ కట్టించుకోకుండా మీకు ఈ బంగారాన్ని ఇస్తుంది, ఈ సిల్వర్ని ఇస్తుంది, ఈ భూమిని ఇస్తుంది. మీరు భూమి కొనాలన్నా ఒకేసారి, బ్యాంకు లోన్ తీసుకోవాలన్నా బ్యాంకు వడ్డీ కట్టాలి. అదే బంగారం కొనాలన్నా ఒకేసారి ఎక్కడైనా డబ్బులు తేవాలంటే వడ్డీ కట్టాలి. ఎక్కడైనా ఈ బైక్ కొనాలన్నా, ఈ బైక్ ఫైనాన్స్ చేయించిన బైక్కి మరి ఫైనాన్స్లో వడ్డీ కట్టాలి. లేదా అడ్వాన్స్కి మీరు ఒక పార్ట్ పేమెంట్ కట్టాలి. ఎటువంటి పేమెంటు, అడ్వాన్స్ పేమెంట్ లేకుండా, వడ్డీ లేకుండా మీకు ఈ బండిని, ఈ బంగారాన్ని, భూమిని మీకు అందిస్తుంది మన త్రిబుల్ హెచ్.
మరి ఇందులో మీరు ఈ నెలల దాసి మరి బిజినెస్ పర్పస్ అయితే కనుక బిజినెస్ని పూర్తిగా కూడా ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. అంటే నేను ఎలా అంటున్నాను కాదు, బిజినెస్ తర్వాత ఏదైనా కానీ కొంత సెక్యూరిటీ అనేది మనకు ఖచ్చితంగా కావాలి. అది ఒక 30-25% అట్లీస్ట్ తక్కువలో తక్కువ లాస్ట్ అండ్ ఫైనల్గా 25% మీ దగ్గర సెక్యూరిటీ అనేది భూమి అనేది ఉండాలండి. ఎందుకంటే మనం ఎంత వ్యాపారం మీద ఎంత పెట్టుబడి పెట్టినా రాని అంటది జనరల్గా. అది ఏ వ్యాపారంలో అయినా సరే కామన్గా జరిగేది. కాబట్టి ఒకే వ్యాపారం మీద లేదా 2 వ్యాపారాల మీద ఎన్ని వ్యాపారాలు ఉన్నా కానీ ఒకే దాని మీద మనం ఇన్వెస్ట్మెంట్ అంత మంచి పద్ధతి కాదు. మనకు సెక్యూరిటీ, మన ఫ్యామిలీ సెక్యూరిటీ, మన ఫ్యామిలీ అందరికీ కూడా మరి ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా ఒక సెక్యూరిటీని ఇచ్చేది ఒక భూమి మాత్రమే. మన ఫ్యామిలీకి బుల్లెట్ ప్రూఫ్ ఒక భూమి మాత్రమే. కాబట్టి మీరు ఒక 25% ఈ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మిగతాదంతా మీరు బిజినెస్ మీదే పెట్టుకుంటారో లేదా ఎంజాయ్ చేసేస్తారో మీరు ఏం చేసినా కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పర్సన్కి కూడా 25% ఈ లాక్ అనేది ఉండాలి. ఈ లాక్ ఎక్కడ ఉంటుందంటే ఈ భూమికి మాత్రమే సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ 25% లాక్ చేసుకున్న తర్వాతే మీరు ఏం చేసినా కూడా. ఈ జనరల్గా డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 100% సెక్యూరిటీతో ఈ భూమి ఉంటుందండి. 100% అంటే ఆ వ్యక్తి ఎలా ఖర్చు పెట్టినా, ఎలాగ నాశనం చేసినా, ఎలాగ ఈ డబ్బు పోయినా ఈ 100% వెనకాల ఈ ఆస్తులు ఉంటాయన్నమాట. ఈ ఆస్తులు ఉన్నంత వరకు కూడా ఈ వ్యక్తికి ఏమీ అవ్వదండి. ఈ వ్యక్తికే కాదు, ఈ వ్యక్తి వారసులకు కానీ తర్వాత వచ్చే తరతరాల వారికి కానీ ఈ ఆస్తి రక్షణ కవచంగా మారి ఈ భూమి రక్షిస్తూ ఉంటుంది. జనరల్గా మీరు చూసే ఉంటారు. డబ్బున్నోడు కొడుకు వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ కట్టగా లేకపోతే వీడు తాగుపోతో లేదా ఇంకోటో ఇతను వ్యసనపరుడుగా మారుతూ ఉంటాడు. జనరల్గా కొంతమంది ఏంటంటే వీడికి ఎంత పోగొట్టినా కానీ ఈ ఆస్తి 100% కాస్తూ ఉంటుంది. అది కూడా ఎంతవరకు మళ్ళీ వీళ్ళ అబ్బాయి కొంచెం మారి సరే మా నాన్న ఎలా ఉన్నాడు కదా నేనైనా మారదామని ఇతను నిలబెడితే ఈ 100% మళ్ళా బలపడుతుంది. లేదు మా నాన్నకలాగే నేను కూడా తాగి తిరుగుదాం అనుకుంటే ఈ 100% కాస్త తరిగి ఆఖరికి ఐసిగడ్డ అయ్యి 0 అవుతుందన్నమాట. కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ 25%ని మనకు భూమి రక్షణ కవచంగా స్థిరస్థాయిగా ఉండేలాగా ఇన్వెస్ట్మెంట్ మీరు చేసుకోవాలి. అంతేగాని ఈ ₹1,00,000 చిట్టీకి ఈ ₹5,00,000 చిట్టీకి కంపేర్ ఎప్పుడు చేసుకోకూడదు. ఎందుకంటే ఈ చిట్టి అనేది ఇన్స్టెంటు. ఈ ఇన్స్టెంటు మనకి 20 నెలల్లో వచ్చినా లేదా 50 నెలల్లో వచ్చినా ఇది ఒకేసారి మన డబ్బు వచ్చినప్పుడు మనకి మనం ఒకటి అనుకుంటామండి, మన బంగారం కొందాం అనుకుంటాం. కానీ ఆ డబ్బు వచ్చేటికి ఏదో అవసరం వచ్చేస్తుంది. ఇంట్లో పోకూడదు, లేదా ఇంట్లో ఎవరిదో పెళ్ళి ఉంటుంది, లేదా ఎవడో ఫ్రెండ్ అప్పుడుగుతాడు. ఈ డబ్బు ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతుందన్నమాట. అంటే మన మైండ్ మనం ఏమనుకున్నాం అది చేయలేము, కరెక్ట్గా చేసే అవకాశం ఆ టయానికి మారుతూ ఉంటుంది. కాబట్టి ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ నుంచి రావాలి. ఇప్పుడు పెట్టిన తర్వాత చిట్టి కట్టేస్తామండి, ఒక 5 లక్షలు చిట్టి కడతాం. చిట్టి కట్టిన తర్వాత చిట్టి వచ్చిన తర్వాత మా అబ్బాయి స్కూల్ ఫీజు వచ్చిందండి, దీనికో 2 అండి, మా అమ్మాయికి ఏమో మెచ్యూర్ అయిందండి, దానికో 2 అండి, ఇంకా మిగిలేదు ఏముందండి అది మాట. కాబట్టి మనం దేని మీద అయితే ఇన్వెస్ట్మెంట్ పెడతామో దాని మీదే మనం ఫస్ట్ నుంచి ఒక ప్లానింగ్గా ఉండాలని, ప్రతి ఒక్కరు ప్లానింగ్గా రావాలనే ఉద్దేశంతో మన HHH కంపెనీ ఫస్ట్ నుంచే కూడా మిమ్మల్ని ఈ భూమి అనే దాంట్లో లాక్ చేసి మీకు స్థిరస్థాయిగా ఒక ల్యాండ్ని మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికి భూమి బంగారం వెండి ఇవ్వాలనే ఉద్దేశంతో మన కంపెనీ ముందుకు వచ్చిందండి. కాబట్టి గుడ్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఈరోజు మీకు 50 నెలలు కష్టతరంగా మారినా, నెలకి ₹6,000 కష్టతరంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా కానీ తర్వాత మీకే అర్థమవుద్దండి. ఎందుకంటే రేపొద్దున ల్యాండ్ వచ్చింది, హ్యాపీ మీరే. బంగారం వచ్చింది, హ్యాపీ మీదే. వెండి వచ్చింది, హ్యాపీ మీదే. ఎవరికండి? ఎవరి కోసం? ఎటువంటి వడ్డీ లేకుండా, అడ్వాన్స్ లేకుండా, ఫార్ట్ పేమెంట్ ఏమీ లేకుండా మీకు హ్యాపీగా మన వెంచర్ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ ₹1,00,000 చిట్టి, 5 లక్షల చిట్టి, 10 లక్షల చిట్టి, ఇన్స్టెంట్ మనీ ఎప్పుడు మీరు అది వేరు, ఇది వేరు. కాబట్టి దీనికి కంపేర్ని ఎప్పుడు చెయ్యకండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎటువంటి సందేహం ఉన్నా, సలహా ఉన్నా, సూచన ఉన్నా మాకు కాల్ చేయండి. మీకు ఎప్పుడు కూడా 24 hours మేము ఎప్పుడు కూడా నేను కాల్ లిఫ్ట్ చేస్తాను. ఎట్లు MBS మన్యంపులి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డియర్స్.